సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఏ ముహూర్తాన్ని సూపర్ అన్నారో గానీ అసలు అబ్బా ఈ కుర్రాల గోల్ తట్టుకోలేకపోతున్నానండి బాబు. నీకు స్టార్టింగ్ చెప్పా ఆయా జాబ్ వదిలేయని, ఆయా జాబ్ వదిలేయని. మొన్న ఆ సందులోకి వెళ్తుంటే 4 వెనకాల పడ్డారు తెలుసా? చూసా సందులో ఇరుక్కుపోయి ఉంటే 4 లాక్కొని వచ్చారు. ఈ మధ్య అందం తెగ పెరిగిపోతుంది. అన్నం పెరగలా, మందం పెరుగుతుంది. నా టైం బాగుండాలంటే ఏం చేయాలి? మంచి వాచ్ కొనుక్కో. మా డైలాగులు మీరే వేస్తున్నారు. ఇద్దరు చిత్తూరాలు గూగుల్లో కాపీ కొట్టిరు కదా? అవునా, మేము గూగుల్లోనే కాపీ కొడతామా? అది నేనే జాబ్ ఒప్పుకుంటా, నువ్వేం చెప్పేది బోడే. అయినా నేను కాపీ కొట్టేసి చెప్పినా కూడా నాకు భయంకరమైన వాల్యూ మన డైలాగులకే. నువ్వు చెప్పు డైలాగ్ ఒక రవ్వ కూడా ఎవరు చూడరు. ఊర్లో మనకు వాల్యూ రావాలంటే ఒక ఐడియా కావాలి. ఐడియా నెట్వర్క్ ఇప్పుడు లేదు, ఎత్తేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మన్నే ఎత్తేస్తారు. ఇప్పటి వరకు మగాళ్ళే పోటీ చేశారు అన్నిట్లో. ఇప్పుడు నేను ఆడవాళ్ళ వాల్యూ పెంచుదామని సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా పోటీ చేస్తాను. ఎవడు ఆపుతాడో నేను చూస్తా ఇంటి నుంచి. మన ఇద్దరులో ఎవరు పోటీ చేయాలో ఒక ఆవిడే తెలుస్తుంది. ఆంటీ ఇప్పటి వరకు మన ఊర్లో పంచాయతీలో మగవాళ్ళు మాత్రమే పోటీ చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ఆడపిల్లల్ని పుల్లల్ని మీ ముందు కుదులుతున్నాను. అంటే ఏంటి? మగవాళ్ళు ఇప్పటి వరకు పోటీ చేశారని చెప్పి మళ్ళీ మీరే చేస్తారా? కుదరదు, నేనే చేస్తా. ఇప్పుడే కదా మగ పిల్లకాయలు వద్దని చెప్పింది, మళ్ళీ నువ్వెందుకు పోటీ చేసేదే? వీళ్ళు చేసే సేవలు, వీళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మీకెవరికైనా నచ్చినట్లయితే ఎవరు దీనికి అర్హులో మీరే గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అయ్యయ్యో, ఇప్పుడు సర్పంచ్ గా నేనున్నాను కదా, కాళ్ళు నొప్పులు వస్తే ఇలా కాదు, నేను మొత్తాన్ని ఊరందరికి మీటింగ్ పెట్టి వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకొని అప్పుడు నిర్ణయాలు తెలుసుకుంటా. సభలో ఊరు ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నారు. ఇందు మూలంగా ఈ సర్పంచ్ గా నేనే అర్హురాలని నేను చెప్పుకుంటున్నాను. మరి మీకు కూడా ఏమన్నా బాధలుంటే చెప్పుకోండి. నా ప్రేమ దొరుకుతలేదు. నీకెవరు ప్రేమను ఇవ్వట్లేదు. నీ పసికందుని మనసు నొప్పించింది ఎవరు? ఆ పంది ఎవరు? ఆ దున్నపోతే ఎవరు? తానే వచ్చి ఇంతగానం అడిగితే నేనేం చెప్పాలి? సదా పద. పవిత్ర ఎల్లు. నువ్వేనా పద. కూర్చో. ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తావేంట్రా? నేను గనక సర్పంచ్ అయితే బోల్డ్ అని సేవలు చేస్తాను. అవేంటి అనుకున్నారా? మన ఊర్లో గేదెలు ఆవులు ఎక్కడ పడితే అక్కడ పేడేసేస్తున్నాయి. వాటన్నిటికీ హగ్గీస్ కుట్టిస్తాను. నేను గేదెలకి పేడలకి హగ్గీస్ కుట్టించే దాంతో పాటు కుక్కలకి పిల్లలకి టాయిలెట్లు పెడతాను. నేను గాని సర్పంచ్ అయితే ఊరంతా ఒకే శ్మశాన వాటికి సర్దుకుంటున్నారు. ఇంటికి ఒక శ్మశాన వాటికి కట్టిస్తారండి. ఇంటికి ఒక శ్మశాన వాటికి కట్టిస్తే దాన్ని ఎవరు వాడతారో? కాబట్టి ఇంటికి ఒక శవాన్ని లేపేస్తా నేనే. ఊర్లో చాలా చెరువుల్లో చేపలు చచ్చిపోతున్నాయండి ఈత రాక. వాళ్ళన్నిటికీ ఫ్రీగా ఈత నేర్పిస్తాను. నేను ముందు దీనికి ఈత నేర్పిస్తాను. మా స్కిట్కి ఎవరు ఈత నేర్పిస్తారు? చాలా రోజుల నుంచి ఆ బిడ్డ మంచం మీద పడున్నాడు. మీ ఇద్దరు ఎవరు ప్రాణాన్ని నిలబెడతారో చూడండి. నేను నిన్ను లేపుతా. ఏంటి గతి మీద పడినట్టుంది పాపము. ఇంకా లేపేది లేదు, అయిపోయాడు. నాకు సంబంధం లేదు, నువ్వే చూసుకో ఈ పేషెంట్. అక్కడ పార్క్ లో ఎవరో అభాగ్యులు కొట్టుకుంటున్నారు చూడండి కొంచెం. అరే నీకు తెలియదురా, ఏమైంది? రోజు తాగేసి వచ్చి గొడవ చేస్తాను. నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. నాకు అర్థమైంది. మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మీ ఇద్దరు పెళ్లి పెద్ద నేనే. మీరిద్దరు పిల్ల పాపలతో జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళైంది. నా ఫ్రెండ్ భార్య. ఇప్పుడు ఆడు మోహన్ నేను ఎటు చూడాలి రోజు వచ్చి. నీకు సోలో టీం లేదు అవసరమా చెప్పు? ఎక్స్ప్రెషన్ రానాడు నువ్వే ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇన్ని ఎక్స్ప్రెషన్ వచ్చు. నేనే ఏం పెట్టావురా వెనకాల? మైకు ఇన్ని
ఎన్ని చేసినా కుదరలేదు కాబట్టి మన ముగ్గురులో ఎవరు సర్పంచ్ అవ్వాలో చిట్టీలేస్తాను. నేనే గెలిచానమ్మా సర్పంచ్ గా. ఇట్టాటోళ్ళు కాకుండా మీకు నచ్చిన వాళ్ళని, మీకు సేవలు చేసే వాళ్ళని ఎన్నుకోవలసిందిగా యావత్ ప్రజానికానికి నేను మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటివన్నీ ఇంట్లో ప్రయత్నించొద్దు. నిపుణుల పర్యవేక్షణ చేయాలి. వీళ్ళకి క్షమించండి చిన్నపిల్లలు, కొత్త టీము. ఆల్ ది బెస్ట్ అమ్మా. కొంచెం ఎడిటింగ్ లో కొంచెం చూసుకోండి. ఎడిటింగ్ లో పోతే పర్లేదు, టీమే పోతుందని భయం వేస్తుంది. సూపర్ మచ్చి అంటే సూపర్ ఎక్స్ట్రా జబర్దస్త్. అయినా సరే ఏంటి ఇంత హడావిడిగా ఉన్నారు? ఏం సంగతి? ఫారెన్ నుంచి నా అమ్మాయి వస్తుంది తెలుసా? చిన్నమ్మ గారు వస్తున్నారా? అలాగే ఫారెన్ నుంచి ముగ్గురు ఫ్రెండ్లు కూడా వస్తున్నారంట. సర్ప్రైజ్ అయ్యావు కదా? చాలా సర్ప్రైజ్ అయ్యాను అమ్మగారు. మీరు ఏంటి ఏదో చదువుకుంటున్నట్టున్నారు? ఫారెన్ నుంచి అమ్మాయిలు వస్తున్నప్పుడు ఈ మాత్రం ఇంగ్లీష్ నేర్చుకుంటోంది. చెప్పు. నాకు కూడా నేర్పించండి అమ్మగారు. ఐ ఆల్సో టాక్. నువ్వు ఆపా, పళ్ళు బోల్డ్ ఉన్నాయి, పద లోపలికి. ఫారెన్ గెటప్స్ లో మీరు ఎంత చండాలంగా ఉన్నారు తెలుసా? మీరు కాదమ్మా, అందరం అలాగే ఉన్నాం. ఎప్పటి నుంచో మా అమ్మని ఫారెన్ లో ఉన్నానని మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళగా ఇంటికి వెళ్తున్నా. సో మీరు అందరూ కూడా నా ఫారెన్ ఫ్రెండ్స్ అన్నమాట. నువ్వేం చేస్తావు? నేను బట్టలు వాషింగ్ చేస్తుంటాను. అయితే నువ్వు వాషింగ్టన్ నుంచి వస్తున్నావు. నువ్వేం చేస్తావు? నేను ఇల్లు కూడా వస్తానులే. ఊడుస్తుంటే ఊకే నుంచి వస్తున్నావు. అదే యూకే నుంచి వస్తున్నావు. నువ్వు? నేను ఖాళీ టైంలో గిన్నెలు తోమేస్తాను. ఖాళీ టైంలో కాలిఫోర్నియా నుంచి వస్తున్నావు. నేను బాత్రూమ్లు కడుగుతాను అంటే బాస్టన్ నుంచి వస్తున్నాను. కరెక్ట్ గా ఉన్నారు. మా మమ్మీకి మాత్రం ఫారెన్ నుంచి వస్తున్నాం కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. నీకెందుకు భయమా? నేను ఉండ్లా. నేను గాని నటించేది స్టార్ట్ చేసాను అనుకో, మీ అమ్మ నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవాలా. నువ్వు గాని ఎట్లా మాట్లాడినావంటే మా అమ్మాయి నరకంలో తీసుకెళ్లి పెట్టేస్తుంది. యాక్చువల్లీ నీకు ఓ విషయం చెప్పాలా, మేమందరం ముష్టిమారిగా ఉంటే నువ్వు మాత్రం అస్సలు లేవు. అంత అందంగా ఉన్నానా? యాక్చువల్లీ నువ్వు దొంగ బాబా మరిగి ఉన్నావు. నేను ఇంకా బాగా రెడీ చేస్తాను. లెట్స్ గో. అమ్మగారు, చిన్నమ్మగారు ఇంకా రాలేదేంటి? మామీ, అమ్మ నా బిడ్డ, అసలు ఈ బట్టలు ఏంది, ఈ జుట్టు ఏంది, ఎంత మారిపోయావమ్మా. ఊరిపోయింది కూడా. అండ్ మై నేమ్ ఈస్ బోండా. ఏంటి చేస్తున్నావు? నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఎందుకు అంత దగ్గరికి వస్తున్నా? మన ఇద్దరు ట్విన్స్ అనుకుంటారు. రాగానే డౌట్ వచ్చింది అది. నేను కూడా ఫారెన్ వెళ్ళి పేరు మార్చుకున్నాను. ఏం పేరు మార్చుకున్నారమ్మ మీరు? రూదర్ఫర్డ్. అది మగాడి పేరు అమ్మగారు. నన్ను అక్కడ ఎవరు ఆడదానిలాగా ట్రీట్ చేయరు. ఇక్కడ కూడా ఎవ్వరు ట్రీట్ చేయట్లేదు. పిల్లలు అలసిపోయి వచ్చారు, వెళ్ళి బాత్రూమ్ కడిగిరా. బాత్రూమ్ నేను కడిగేస్తాను, ఆగండి ఒక నిమిషం. నేనే 2 నిమిషాల్లో బాత్రూమ్ కడగలేను, నువ్వు ఎలా కడుగుతావు? అంత ఆడతేరిపోయావా నువ్వు? బాత్రూమ్ కడగడానికి వెళ్ళట్లేదు, నేను మొహం కడుక్కోవడానికి వెళ్తున్నాను. ఏంటిదంతా శుభ్రం చేయలేదా? ఇల్లంతా ఊడొస్తా. యాడా ఇక్కడ పని నేనే కదా పనమ్మాయిని. మీరు టెన్షన్ పడకండి. ఊకేలో ఎవరిదాడు ఊడ్చుకుంటాడు, మరి మేమే ఊడ్చుకునే తుడుచుకుంటాము. చేతులు దించు. పిల్లలు బాగా ఆకలి మీద ఉంటారు. అంట్లో నీటిగా శుభ్రం చేసావా లేదా? మర్చిపోయినమ్మా. నువ్వు ఎట్ట మర్చిపోతాను? 2 రోజులకు గిన్నెలు తోమకుండా ఎట్లుంటాను అసలు? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నాకు ఎక్కడ కొడుతుంది అమ్మగారు. నేను రథం ముగ్గేస్తాను. ఏసీ అట్నుంచి అట్టి లాక్కెళ్ళు. ఏంటి అస్తమానం? నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. దగ్గరికి రాకు. ఆమా, ఇదేంటి జిలేబీ? దీంట్లోకి పాకం ఎలా పాకింది? టీమ్ లీడర్ కు పాకుతూ వచ్చావే అలాగే. నాకు అర్జెంట్ గా వంటలు కావాలి. సంక్రాంతి అదే స్పెషల్, నాకు వంటలు కావాలి. అదో అమ్మగారు, మంటలు అమ్మగారు. ఓ మై గాడ్. మంచంలో ఏమేమి వేస్తారు? మిమ్మల్ని మంట కాసుకుంటా. ఈ
మనం భోగి డాన్స్ చేద్దామా? ఇది ఫారెన్ డాన్స్ బాగా చేస్తుంది. అబ్బబ్బా నీదబ్బా మావలోయ్ మావ. ఇదేదో తెలుగు పాటలో ఉందమ్మ గారు. నో ఇది ఇంగ్లీష్ సాంగ్. మీరు సరిగా వినలేదు. అబ్బబ్బా నిధబ్బా మావలోయ్ మావ నన్న నన్న నన్న. అలా చేయరమ్మ గారు. భోగి మంచుల దగ్గర ఎలా చేస్తారంటే ఇలా చేస్తారమ్మ గారు. ఓ అంతేనా? రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. మేకప్ జాగ్రత్త ఓకేనా? ఓకే. బొచ్చు ఊడిందా? ముందు నుంచి చెప్తానే ఉన్నాను నేను, వీళ్ళు ఫారెన్ నుంచి కాదు నుంచి వచ్చారు అని. నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి పనులు చేసుకుంటున్నాను. అసలు ఎవరు వాళ్ళంతా? నేను నీ కూతుర్ని కదా, నన్ను కొట్టకూడదు. అసలు కొట్టాల్సిందే ఫస్ట్ నిన్నే. నువ్వు కొట్టు. ఎందుకు కొడుతుంది? నాకు పని మనిషి క్యారెక్టర్ ఇచ్చావు. కొట్టాల్సిందే నేను. పని మనిషి Extra Zabardast. ఈ పేటకు నేనే రౌడీ రోహిణి. వీళ్ళంతా నా గల్లీలో పూరీలు. పూరియా? పూరి కాదక్క, అది పూరి లెక్క. 2 ఈవెంట్ల దగ్గర పొంగిపోతావు కదే, అందుకే పూరి అన్నాను. నువ్వేంట్రా టైర్డ్ అయిపోయావు? నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు రోజు కార్లో వచ్చి వచ్చి కార్ జర్నీ ఎందుకురా? విజయవాడలో కొండ ఎక్కాల్సింది కదా. ఎందుకు? గట్టిగా గాలితో డైరెక్ట్ హైదరాబాద్ లో పడతావు కదా. నేను ఈసారి నుంచి నీ వెనక వెక్కితే అక్కడ దిగుతానన్నమాట. ఎందుకు అంటే నువ్వు కొండని. నన్ను చూసి ఎవరైనా కూడా నా ముందు చెయ్యి చాచాల్సిందే. ప్రొడక్షన్ లో పని చేస్తావా? అవును అక్క. నువ్వు లేట్ చేస్తే అలాగే పడతాయి. ఏంటి ఇలా తయారయ్యారు మీరు? ఈ గల్లీలో నేను నెంబర్ 1 అవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నా ఆశలన్నీ మీ మీద పెట్టుకున్నాను. ఏంటి ఎదుగుతున్నా? ఆశలు పెట్టావును కదా, ఎక్కడ పెట్టావును ఎదుగుతున్నా. ఇలాంటి పంచులే కట్టి పెట్టండి. ఏంటమ్మా ఎదుగుతున్నా? కట్టి పెట్టాలన్నావు కదక్క, తాడు ఎక్కడుందా అని వెతుకుతున్నానక్క. నువ్వేం వెతుకుతున్నావు అక్క? నేను స్టేజ్ ఎవరెక్కిచ్చాడని వెతుకుతున్నాను. ఇదిగో వినాయక చవితి రాబోతుంది. విగ్రహం పెట్టడానికి చందాలు మనమే ఎక్కువ కలెక్ట్ చేయాలి. టాప్ లేపాలి. ఎలా సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా చేయాలి నేను నేర్పిస్తాను. లోపలికి రండి. ఓకే అక్క. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అమ్మాయిలు ఈ రోజు రొచ్చ రొచ్చ చేయాలి. అయ్యో అక్క, అది రొచ్చు రొచ్చు కాదక్క, రచ్చ రచ్చ అక్క. నీకు స్కిట్ లో డైలాగ్స్ ఇచ్చేటప్పుడు నువ్వే చేస్తావు. మీ జోడి సంగతి ఏంటి? మా జోడీ గురించి పక్కన పెట్టు, నీ జోడీ సంగతి ఏంటి? ఇక్కడ శ్రీదేవి గారు లాగా సిగ్గుపడుతుండు, అక్కడ వాడు శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరితో ముగ్గులు వేసుకుంటున్నాడు. నా ఇమ్ము మారిపోయాడక్క. ఏంటి టీమా? అక్క నువ్వు నన్ను వేసుకుంటున్నావు తెలుసా? మరి ఎవరిని వేయాలి? అక్క ఆకలేసేస్తుంది అక్క. అక్కడ బ్రెడ్ జామ్ ఉంది, వెళ్ళి తిను. ఏం బ్రెడ్ అక్క? ఏం జాము? తెల్లవారి జామ్. తెల్లవారి జామ్. ఇవన్నీ సరే గాని రోడ్ అంతా గుంతలు పడిపోయింది. ఏం చేయమంటావు? మట్టి వేసి పూడ్చండి. స్టేజ్ మీద మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అక్క? అక్క ఏం చేస్తున్నావు? మట్టి బుర్ర దానివి కదా, మట్టి తీస్తున్నా. అదేదో వర్షాలు నుంచి తీయచ్చు కదా. అక్కడ బుర్రే లేదు. మా చిల్లర లేదు, కొంచెం అటు వెళ్ళమ్మా. నీకు ఎవరు లేరా? చూసారా, విగ్రహం పెట్టక ముందునే ప్రసాదం కోసం వచ్చేసారు. అక్క మన విగ్రహాలు కొనక ముందే విగ్రహాలు వచ్చేసాయి అక్క. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని చిత్రహింసలు చేయక్క. ఏం చేస్తున్నావు అక్క? నీ స్కిట్లు పంపుతున్నా. ఎందుకక్క? దానికన్నా చిత్రహింస ఇంకేముంటది? నేను వెళ్ళిపోతానే, నేను చెయ్యు నీ స్కిట్లో. చందాలు ఎవరికి ఎక్కువ వస్తాయో చందాలు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే విన్నారు. మీరు వెళ్ళండి, మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మా చందాలు వస్తాయి మా దగ్గర. ఎలా? సుధీర్
చూసారా మీరు చేసిన స్కిట్ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు సుధీర్. మాకంత కర్మ లేదు, మేము స్వయం కృషితో తెచ్చుకుంటాం. వెళ్ళు రండి. మనుగారు బొమ్మను పెడుతున్నాము, చందా వేస్తే. విగ్రహం కోసం విగ్రహం గారిని అడుగుతావా? అయ్యో సార్ ఎంతో కొంత. సరే ముందు అక్కడికి వెళ్ళండి, లేడీస్ ఫస్ట్. రోజా గారు వద్దాక రోజా గారిని భయపడుతున్నావా? చందాలు అందరిని అడగాలి. చూడు ఇప్పుడు. మేడం విగ్రహం పెడుతున్నాను, ఓ 10 రూపాయలు. ఏం చేస్తున్నావు అక్క? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చూడండి, రష్మి కాదు రోహిణి అడిగినా సుధీర్ ఇస్తాడు. సుధీర్ చందా. అక్క మరి రాకేష్ గారిని అడగవా? మా టీమ్ లీడర్ పేమెంట్ లో ఇడు చందా అడిగితే కొట్టేస్తాడు. త్వరగా లేవన్నా మొత్తం అన్ని ఆవిడికే ఇస్తాను. అలా చేసేస్తారా నువ్వు? అంటే సైజు కొంచెం పెద్దగా ఉంది కదా, తినడానికి కష్టమని. సీను అదే మన కలెక్షన్. బాను నువ్వేంటి అంత దూరంగా ఉన్నావు? దగ్గర బాను నువ్వు నన్ను పిలుస్తున్నావా? అరే నన్ను కూడా జబర్దస్త్ లో ఒక అబ్బాయి పక్కకు పిలిచి మాట్లాడుతుందిరా. ఏం బాను పక్క పిలిచేయండి? ఏం చేసావు? మీకు సుధీరు నీకు ఇమ్ము, మరి మాకెవరు ఉండకూడదా? మాకు ఉన్నారు. ఆ చందాలు ఎవరి కోసం తెమ్మన్నావు? నీ గురించి మరి ఎక్కడ వెళ్ళిన చందా? అంటే అటుపక్క వెళ్ళిపోయింది. తీసుకురా. హలో ఏంటి అందం ఎక్కడుంటే చందా అక్కడ ఉంటది. ఇవే డైలాగ్ లో మేకప్ లేసి లేకుండా మాట్లాడి చూద్దాం. ఇంకెళ్ళి భజన చేసుకోండి, మేము విగ్రహం పెడతాం. నిన్ను నమ్ముకున్నాం అక్క, చిన్న పిల్లలు చేసి మోసం చేసావక్క. ఎప్పుడు భావం చూడటమే సరిపోద్ది, పదవే చెల్లి మనకు అవ్వదు. దీంతో స్కిట్ సమాప్తం. ఎక్స్ట్రా జబర్దస్త్. నీ పేరేంటి? హాసిని. నీ పేరేంటి? సిద్ధు. గోధుమ పిండి బాగా గుద్ది గుద్ది ముద్ద చేసినట్టున్నావు. నువ్వు సిద్ధువా? చిచి ఇడియట్. ఓయ్ అంతేనా? ఇంకేంటి? ఇంకేం కావాలా? ఓయ్ అంతేనా? ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఓయ్ అంతేనా? ఏం కావాలి నీకు? వీలైతే 4 పెగ్గలు, కుదిరితే క్వార్టర్. రెడీ. నాకు తెలిసిన ఒక బార్ ఉంది, నేను తీసుకెళ్తాను పద. ఓకే. ఎప్పుడు దీంట్లో ఎక్కువ వాటర్ కలుపుకోకూడదు, మత్తంతా పోద్ది. అలా తాకూడదు, చేతిలో పోసుకొని జుర్రాలి. చేతిలో పోసుకొని జుర్రాలి. గ్లాస్ ఎందుకు? గ్లాస్ ఎందుకు? బాగుంది కదా? ఏంటో. ఏయ్ ఎవడి బోడిగాడు? మా డాడీ. బాబు కంటే బోడిగాడే బాగున్నాడు. బోడిగాడే బాగున్నాడు. ఏంట్రా ఇది? ఎవరిది? మీ కోడలు. అప్పుడే పెళ్లి కూడా చేసుకున్నారా? లేదు, మీకు చూపిద్దామని తీసుకొస్తాను. ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసుకురా. అంకుల్ మేము తాగేది 4 పెగ్గులు, మీతో షేర్ చేసుకుంటే మాకే మిగిలిద్ది. మాకే మిగిలిద్ది. నేననేది ఆ షేర్ కాదురా, నీ పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే షేర్ చేసుకోమని చెప్తున్నాను. నేను సిద్ధు లవ్ చేసుకుంటాం అంకుల్, మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? నాకే ప్రేమ అంటే అసలు నచ్చదు. నేను చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోరా అంతే. చూసిన అమ్మాయి బాగుందా? బాగుంది. అయితే నువ్వు చేసుకో, మీ ఇద్దరు చేసుకోండి. మళ్ళీ దగ్గరకొస్తా. సరే ఓ పని చేయి, అమ్మాయిని వారం రోజులు ఇంటికి పంపు. ఇంటికి పంపు. అంకుల్ వారం రోజులేనా మీ ఇంట్లో ఉండేది? అవును. ఓకే. ఈ వారం రోజులు నా ఇల్లు ఎట్టుంటుందో. పదండి అంకుల్. ఇదేనా మీ ఇల్లు? హలో అమ్మా, పేరేంటి? హాసిని. రామ్మా ఇల్లు చూపిస్తా. ఇది మా ఫ్రిడ్జ్, ఇది మా ఆయనకి ఫేవరెట్ షీల్డ్ అమ్మా. ఎందుకైనా తగ్గుతున్నా? ఏదైనా మందు వేసుకోవచ్చు కదా? ఏదన్నా తాగి మందులేసుకో.
అదేంట్రా సిగరెట్ తాగుతుంది? ఏంట్రా ఇది? మీరే కదా ఏదైనా తాగి టాబ్లెట్ వేసుకోమన్నారు, అందుకే సిగరెట్ తాగుతుంది. మంచి బ్రాండ్ అన్న బాగా. నీకు బుద్ధుందట్రా? అసలు దాని వద్దున్నా ఏం పనులు ఈ పనులు? నేను మీకు నచ్చలేదు కదా? నచ్చలేదు. ఎందుకు చేసుకో, నేను చేసుకుంటాను. నేను ఒప్పుకోనరా. నువ్వు ఒప్పుకోపోవడం నాకెందుకు? నేను ఒప్పుకోనంటే అంతే. నేను మాట్లాడొచ్చా అంకుల్? ఏంటో మాట్లాడలే. వీడు నాకు వద్దు అంకుల్, వీడు నాకు వద్దు. అసలే నాకు పంచలేయడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు పంచలేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను. ఇక్కడ నువ్వు డిస్టర్బ్ చేసేంత పంచులేవు లేవులే. ఇదండి నా టీం. ఇంతకు ముందు వేరే టీమ్ లో కంటెస్టెంట్ గా ఉన్నా ఒంటరితనం లేదు నాకు. ఇప్పుడు టీం లీడర్ అయ్యాక నా చుట్టూ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. నా వల్ల కాదు అంకుల్, నా వల్ల కాదు. ఈ స్కిట్లు నేను చేయలేను అంకుల్. నేను వెళ్ళిపోతున్నాను అంకుల్. బాయ్ సిద్ధు. ఏం చేస్తా? అంతా నువ్వే చేసావు. ఏంటాడు? చేసిందంతా నువ్వే. మనం చేసిందంతా వాళ్ళు చూశారు. వాళ్ళు చెప్తారు ఏం చేశారు. ఎక్స్ట్రా జబర్దస్త్. టీం లీడర్ ఎక్కడ ఉన్నారు కదా, నన్ను నడిపించి కుర్చీ ఒకటి మోసుకొస్తారంటే. నిన్ను కుర్చీలో కూర్చోబెట్టి మోస్తే మమ్మల్ని నలుగురు మొయ్యాల్సి వస్తుందమ్మా. అర్థమైంది కదా, నేనే టీం లీడర్ని. చెప్పొద్దే. ఇదిగో మనం టీం లీడర్ అయినందుకు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు పట్టించుకోవట్లేదక్క. తెలిసి పట్టించుకోవట్లేదా, తెలియక పట్టించుకోవట్లేదా? తెలిసే బొంగులే అనుకుంటా ఉన్నారు. ఒకసారి జిందాబాద్ కొట్టండి. శ్రీమంత ఫంక్షన్ డబ్బులు పడతారా? ఇది శ్రీమంత ఫంక్షన్ కాదు, నా సన్మానం ఫంక్షన్. దేనికి సన్మానం? నాకు టీం లీడర్ ఇచ్చారు. నీకు టీం లీడర్ ఇచ్చారా? ఆల్రెడీ ఇచ్చారు కదా. అది రౌడీ రోహిణి అని మా అక్క. నీలాంటిది ఒకటి ఉండలే, బొక్కానికి ఒక అక్కనే. నేను ఇప్పుడు టీం లీడర్ గౌరవించు. నువ్వు టీం లీడర్ అంటావు. టోకెన్లు ఇస్తున్నానంటే భోజనాలు పెడుతున్నానంటే నువ్వు టీం లీడరే కదా. కంటెస్టెంట్ బుద్ధులు ఎందుకు మార్చుకోవట్లేదు? నేను ఎందుకు పరిగెట్టాను? కూర్చొని పిక్కలు పెట్టేసి కొంచెం పరిగెడితే లూజ్ అవుతాయి. నువ్వు కూర్చున్నా నిలుచున్నా పిక్కలు పట్టేస్తాయే. కోపు మొహం దారా. నువ్వు ఒక పంచులు వేయవు, ఓ ఎక్స్ప్రెషన్ వేయవు, ఓ యాక్టింగ్ వేయవు. నీ మొక్కకి ఎవరిచ్చారు టీం లీడర్? మా అక్కనే అంటావా? అక్క పంచు చెప్పక్క. ఇవన్నీ కాదు, లైవ్ పెట్టవే. రోహిణి ఎరగదీస్తది, కుమ్మేస్తది. ఇప్పుడు చదువు. రోహిణి ఎరగదీస్తుంది, కుమ్మేస్తుంది. వాళ్ళ టీం మెంబర్స్ అయితే అబ్బాబాబా పిచ్చే. నేను రాసింది రా ఒక్కదాని గురించే. టీం మెంబర్స్ గురించి ఎవరు రాశాడు? నాకు అర్థమైపోయింది. జీవితాంతం కామెంట్లు పెట్టుకోవడమే. జై రోహిణి. ఇంతకుముందు ఒకడు ఉండేవాడు. వీడు అంత తక్కువగా మాట్లాడుతున్నాడు. వీడొక్కడికే కాదు, మొత్తం జబర్దస్త్ లో ఉన్న మేల్ కంటెస్టెంట్ అందరికి మన గొప్పతనం ఏంటో తెలియదు. పిలవండ్రా నా తోటి కంటెస్టెంట్ని. ఏంటి తచ్చాడుతున్నావు? ఏదో పనికి బల్ల ముఖం దానికి టీం లీడర్ ఇచ్చారంటే అదేవో తాను చూసాను. అయినా జిమ్డి ఇంత మంచి యాక్టర్ ని పెట్టుకుని ఏదో పనికి వాళ్ళ ముఖం దానికి వేస్ట్ ముఖం దానికి ఆ చెత్త ముఖం ఎవరు? నేనే. నువ్వా? ఆ బెసగా నీకే ఇయ్యాలక్క, ఎందుకంటే ఇవన్నీ నీకే సూట్ అయితే కాబట్టి. ఆ మెయిన్ పిల్లర్స్ ఎవరు ఉంటారు? రాలేదా? మెయిన్ పిల్లర్ ఒకడు ఉన్నాడక్క. ఆ మెయిన్ పిల్లర్ రండి. ఆయన అరే నరేష్, ఎంత మంది మగాళ్ళుంటే ఆ ఒక్కట కలిసి ఇదిగో లేడీస్ కి టీం లీడర్ ఇప్పించింది. మా అబ్బాయిలు తొక్కేయడానికి వచ్చింది కదరా. ఇక నుంచి జడ్జులు ఆడోళ్ళు, యాంకర్ ఆడది. నాకు తెలిసి కెమెరామ్యాన్లు డైరెక్టర్ కూడా ఆడోళ్ళు వస్తే రేపు మనం గాజులు వేసుకొని చేయాల్సి వచ్చిందేమోరా. తాగొచ్చావా పార్టీకి?
ఏం చూసి ఇచ్చారా నీకు టీమ్ లీడర్? ఏం చేస్తావు? కామెడీ. సరిగ్గా డైలాగ్ చెప్పడం రాదు, దీన్ని పెట్టుకొని నువ్వు చేస్తావు. మా రోహిణకు నాకు ఒక పెద్ద రోల్ మోడల్. స్కిట్టుని లేపుతుంది. కూర్చున్న అదే లేకపోవడానికి 4 రోజులు పట్టిద్ది, స్కిట్టుని లేపిద్దా? ఇవన్నీ కాదు, ఇంకొకటి వస్తున్నాడు, ఉండండి. ఏంటి సెలబ్రేషన్ టీమ్ లీడర్ అయ్యానా? ఎందుకు స్కిట్ బాగా రాసుకున్నా? హలో, మీరు స్కిట్ రాసుకోలేమో, నేను జస్ట్ పొగడ రాసుకుని వస్తే చాలు. మరి రాసుకోవాల్సిందిగా ఈరోజు పౌడర్ కొంచెం. ఏంటి మీరు పంచులేసేది? నాలో ఒక రోహిణి చూస్తున్నారా? నాలో ఒక తెలంగాణ శకుంతల గారు, ఒక కోవేశ్వర్ల గారు, ఒక రమాప్రభ గారు ఉన్నారు తెలుసా? అంతమంది ఉన్నారు, అందుకే లాగున్నావు. అయితే బయట తీయాలి ముగ్గురిని. రోహిణక్క గురించి ఏమనుకుంటున్నారు? ఆవిడ అమేజింగ్ పర్ఫార్మర్, స్కిట్ రైటర్, డాన్సర్. ఇగో ఇంకా చాలా ఉన్నాయి, దాచాం వెనక. నాకన్నా ఎక్కువ దాచా వెనక నువ్వు. భాస్కర్ ఉన్నాడు. భాస్కర్ నేను ఎక్కువ చెప్పను, కొన్ని 3 సూక్తులు చెప్తా. వచ్చిన వెంటనే జడ్జిలు కనిపిస్తూ ఉండాలి, అప్పుడే మనం టీం లీడర్ అని తెలుస్తుంది. ఇంకొకటి, కంటెస్టెంట్లు కొంచెం ఎక్కువ డైలాగులు. త్వరలో వాళ్ళని టీం లీడర్ చేస్తే ఆ బాధ వాళ్ళకి తెలియాలి. మెయిన్ ఇంపార్టెంట్ 3 ఉంచుకో. ఎందుకు? వారం రోజుల తర్వాత బీపీ వస్తుంది, 4 రోజులు షుగర్ వస్తుంది, ఇంకో 2 నెలలు పోతే ఈ జుట్టు ఇక్కడికి వెళ్ళిపోద్ది. అప్పుడు అరగుండు వేసుకొని తిరగాలి. 15వ తారీఖు షూటింగ్ కదా అని చెప్పి హ్యాపీగా పడుకోకు. 1వ తారీఖునే ఫోన్ చేస్తారు లైన్లో ఏంటని. భాస్కర్ గారు, నాకు ఆ బాధలుండు, నేను అన్ని మిమ్మల్ని చూసే నేర్చుకుంటున్నాను. అయితే తప్పింది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ, మీరు ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే. ఫస్ట్ పేమెంట్ పంపించి మాకు. అరే పొగడండ్రా. ఎక్స్ట్రా జబర్దస్త్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఏం స్టేజ్ అంతా దుమ్ముగా ఉందా? పొర కట్టాడా? ఏంది మే, ఏం చేస్తా ఉండవు? ఫ్లాష్ బ్యాక్ ఫోన్లు ఇంకా మర్చిపోలేదా? ఇది నువ్వు పుష్పమే, పుష్పరాని. అవును, పుష్ప మర్చిపోయినానా? ఏమైంది మీ నీ చెయ్యి? ఏమిలే, అతుకు కూడా వచ్చేటప్పుడు అందరం కలిసి ఒకే వ్యాన్ లేసి దొబ్బినారా, ఇట్ అయిపోయింది చెయ్యి. అదే వ్యాన్లో నేను ఉండాలి, నాకేమవ్వలేదు. ఏ నీ ఒళ్ళంతా కొవ్వు పట్టిపోయింది, అది నీకట్ట కనిపిస్తుందా? ఏంది మే, జడ్జిల ముందు కాలు మీద కాలు వేసుకుంటావా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలు వేసుకున్నానా? టేబుల్ మీద వేసినానా? ఎట్టా? నీ కాలు మీద నువ్వు కాలు వేసుకుంటే నెక్స్ట్ కాలు ఉండదు. చూసావు కదా మే, పుష్ప పేరు చెప్పి వచ్చిన ప్రతి ఓడు వాళ్ళ ముందు కాలు మీద కాలు ఎత్తున్నా, వాళ్ళ కాలుతో ఉండలా. అది కాదు కానీ అమ్మే చూస్తుందా? ఏ అమ్మే? ఇద్దరు ఉన్నారా? రోజా అమ్మే చూస్తుందా? చూస్తానే ఉంది మే. ఎప్పటి నేను చూస్తాందే? నువ్వు ఎంట్రీ ఇచ్చిన కాడి నుంచి ఫోనే చూస్తాందే. అది కాదు గానీ ఆ కొండారెడ్డి గాడు ఉన్నాడు, ఊరికే ఫోన్ చేసా అది చేస్తా ఇది చేస్తా అని దొబ్బతాడు. మెట్టి తీసుకొని కొట్టు. బుల్లెట్ భాస్కర్ లేడు, నన్ను దొంగల చాటుకు తీసుకుపోయి ఓ పెద్ద సీర కట్టి అటు ఇటు ఎవరైనా వస్తున్నారు లేదో చూసి స్కిట్ లోనే అనుకున్నా, ఈడ కూడా లాగేనా? ఏంది అట్టంటావు? వెనక్కి తీసుకుపోయి నా స్కిట్ లో చేస్తావా అని అడిగాడు మే. సరే గాని సుడిగాలి సుధీర్ నీ అంట పడతా ఉంటాడంట, నీకేం ప్రాబ్లం లేదా? వాడు అమ్మాయిలు వెనకాల తిరగతానారనేసి వాడు పెద్ద అనకొండ అనుకుంటా ఉన్నారు మీరంతా. అవును, వాడు ఉత్తుత్తుకొండ. ఆకంట మూవీ అంత కాకుంది గానీ వాడికే అంత పెద్ద కళాఖండం ఏం కాదు వాడు. సరే గాని ఈడికెందుకు తీసుకొచ్చినావు? వల్లిరాజులా ఉన్నాడు, వాడి కోసం వచ్చిన. ఏడు మరి వల్లిరాజు. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. ఈ రోజు మనము ఊరంతా తిరిగి పాలు పోయాలరా. వాడు చూస్తాడా? లేదు మే. చూస్తానని చెప్తే హ్యాపీ ఫీల్ అవుతా కదా. ఆయన చూస్తే అసలు హ్యాపీనెస్ ఉండదు మే. నీకు మొఖం చూడొకసారి. అది కాదు గానీ పోయి వాడితో చూడమని చెప్పు మే. ఏంది? వెయ్యి ఎత్తాను చూడు. చెట్టోడికి ఇచ్చినా సరే నేను చూడ తెలుసు అయ్యా. చూడమంది నన్ను
కాదు మరి ఆడ పుష్ప అందే పుష్పరాని 1000 ఇస్తాను చూడు చూసినా నవ్వు వద్దులే 2000 ఇస్తాను ఆపేయి ఏందా నువ్వు మామూలుగా చూడలే నవ్వుతానడవే 1000 రూపాయలు పూజ అంటే అట్నే ఉంటది మే వెయ్యేది మా బొక్క వాడికే 100 ఇస్తే చాలు సరిపోతే పోయింది గానీ ఇంకో 5000 ఇచ్చా కథ పూజ అడుగు పెద్ద పూజ ఏంది మే పెద్ద పూజ ఆ పెద్ద పూజ చెప్తే ఆడే 10,000 ఇస్తాడు తిరిగి చెప్పింది చెయ్యమే 5,000 ఇస్తాను పెద్ద పూజ చేద్దు ఓ పులిపెక్కిపోతున్నావేంద్ర పులుపు కాదు తీపి ఎక్కి షుగర్ ఎక్కువైపోయింది కానీ నాకు నీ ముద్దు పెట్టనని చెప్పా పుష్ప పెట్టనంటా ఉంటాడు అక్క నేను వచ్చి ఇచ్చేదా ముద్దు వాడేది మే అక్క అంటాడు ముద్దు అంటాడు తెక్కన ఉన్నాడా నువ్వేం టెన్షన్ పడకు 5,000 ఇస్తా అంత కదా నేను పోతా ఇదిగా మే నాకు ఇష్టమే మంగళసూరి వస్తున్నాడు మే ఎవర్రా నువ్వా మంగళం సీన్ ఇక్కడ ఇటు చేసే పనులన్నీ ఆ మంగళం నువ్వు మంగళం సీనువా ఏం కావాలి నీకు నాకు దొంగలు కావాలి నువ్వు ఇలా చేస్తే వచ్చే దొంగలు కాదు ఏంది పుష్ప ఏంది సరుకు సంగతి ఏమైంది పుష్పాన్ని చూస్తే సరుకు ఉండదు సరుకుని చూస్తే పుష్ప ఉండదు ఈ రెండుని చూస్తాం అనుకున్నావు అనుకో నువ్వు ఉండవు ఈడు కూడా అంతే పరదేశీ ఉంటే కామెడీ ఉండదు కామెడీ ఉంటే పరదేశీ ఉండడు ఆ రెండు ఉన్నాయంటే జడ్జిలు ఉండరు ఏమైనా సరే మొన్న పోలీసులు వచ్చి సరుకు ఎత్తుకుపోయినారు కదా చాలా బాధ చేసింది అమ్మే నిన్ను ఎత్తుకెళ్ళినప్పుడు కూడా చాలా బాధేసింది మాకు సరేగానే చెన్నైకి సరుకు ఎత్తుకుపోతా ఉండవు కదా అన్ని చెక్ పోస్టులో నీ మాట ఏంటంటారా అన్ని చెక్ పోస్టులు నా మాట ఏంటున్నారమ్మే ఒక్క వైజాగ్ చెక్ పోస్ట్ దగ్గర తప్ప వైజాగ్ ఏమైందాడా నీకు తెలియదు కదా మే సరుకుతో పాటు దొరికిపోయాడు వైజాగ్ లో మనకి ఇవన్నీ ఎందుకు గానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరినైనా పిలుద్దాం అమ్మే దానికోసమే పోయినట్టున్నావు వైజాగ్ పొట్టేసుకున్నారు అవసరమా అమ్మే ఇప్పుడు సరే ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరు పిట్ట వస్తున్నారు ఆగాల అంటావా అమ్మావా అంటావా అమ్మావా వాళ్ళు అంటారు తర్వాత నువ్వేం చేస్తావా ఊహో అంటాడు ఏమిరా వాడు ఫైర్ అనుకుంటివా ఫ్లవర్ చంపి నేను ఫ్లవర్ అనే చెప్పినాను అమ్మి వాళ్ళే ఫైర్ అనుకుని తీసుకుపోయారు అదే సీనన్న సరుకు అంత జాగ్రత్తగా ఉంటుంది అది జాగ్రత్తగానే ఉంటుంది అది అంత చిన్న మ్యాటర్ అది పోలీస్ సౌండ్ వినిపిస్తున్నా నుంచే ఒకటి తగ్గింది పుష్ప అవును ఆ రోజు మొత్తం 13 లాఠీలు ఉన్నాయి ఒకటి తగ్గింది అంటే ఇంకా నీ దగ్గరే ఉందా ఏ పోలీసు నా దగ్గరకు వచ్చి ఒకటి తగ్గింది అనలేదేమి కష్టం మా తగ్గడం హలో ఓ చిన్న ప్రాబ్లం వచ్చినదా చిన్నది వేరేది రాదా మీకు అరే ఏదో చిన్న కేసు రా చిన్న ప్రాబ్లం ఎందుకు మా మిమ్మల్ని చెత్తడారా చూపే బంగారం ఎక్స్ట్రా జబర్దస్త్ హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ హీరో అవుదామని ఎత్తుకున్నావు 0 అయిపోయావు అవకాశం దొరికితే మామూలుడు కాదు జుత్తు ఇల్లు ఎక్కడ తీసుకుందాం మనం ఈ వీధి బాగున్నట్టుంది ఇల్లు ఇక్కడే తీసుకుందాం ఈ వీధిలో మాత్రం వద్దు ఈ వీధిలో చాలా డేంజర్ గాళ్ళు ఉన్నారే నిన్నేమో గుడ్లా ఒప్పుకున్నా ఇంకా ఈ వీధి అంతా ఓకే బంగారం దా సిగ్గేస్తుంది ఈ బిల్డప్ ఇంకా రాదేటి ఒక పిన్నే చెప్పురా ప్రాబ్లం ఏంట్రా నీకు ముందే చెత్త చేయమని చెప్పలేదురా బాబు నువ్వు ముగ్గేవా పొద్దున హెలికాప్టర్ తెప్పించా దాని మీద ఎక్కి ముగ్గేస్తా ఇక్కడ ఎక్కకలే గానీ అక్కడ ఎక్కి కూర్చోపో ఇలా చూపే
బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏంటి లప్ప లేట్ వచ్చావు? రాత్రి లేట్ గా పడుకున్నానండి. లేట్ ఎందుకు పడుకున్నావు? అంటే మీరు ఇప్పుడు అడిగితే లేట్ గా పడుకున్నాను చెప్పాలి కదండి. నరసమ్మ నరసమ్మ చేతని మొక్క నల్లగా అయిపోయింది. రాత్రి పడుకోలేదా? నైట్ అంతా ఈగలు ఒకటే సౌండ్. ఏమని? మరి నేను ముగ్గేనా? ఏం ముగ్గేస్తావు? ఎద్దుల బండి. బండి ఉంది ఎద్దులేవి? ఎద్దే వచ్చి ఎద్దేదో నడుతున్నా చెప్పను. నరసం చాలా మంచిదండి. ఏం చెప్పినా కూడా అంటది. చూడండి ఒకసారి పనికి మాలిందానా, నువ్వెందుకు పని చేయవు కదా అది చూసారా? వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, గుండెకాయలు. వరే 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 గుమ్మడికాయలు ఉన్నాయా? వెనకాల వస్తున్నాయండి. వెనకాల వస్తున్నాయా? ఏమైనా స్పెషల్ గా ఉందా? క్యాలీఫ్లవర్ ఉందండి. ఎంత? 5,000. కాలీఫ్లవర్ 5,000 ఎందుకు? మొన్నే సినిమాలో హీరోగా చేసిందండి. సంపూర్ణేష్ బాబు అడ్డు పెట్టుకున్నాడు కదా. మరి సంపూర్ణేష్ బాబు ఏం అడ్డట్టుకున్నాడు? అడిగొస్తాను ఆగండి. బెండకాయలు చివరి ఎందుకు ఇంచుతారో తెలుసా? ఎందుకండి? ఎందుకంటే వంకాయ ఎరగదు కాబట్టి. సిక్కుడుకాయని ఎందుకంటారు తెలుసా? ఎందుకు? మనం పట్టుకుంటే సిక్కింది కదా అందుకు. జంగినక్క అన్నక్క తోటకూర? అవునండి. ఎక్కడిది? తోటలోది. ఇది కొంచెం ఓకే. మాకు ఏదైనా పెళ్లి సంబంధం ఉంటే చూడరా, అది ముగ్గురు ఒంటరిగా చింకిపోతున్నాము. సరే చూస్తా. నాకు వాళ్ళే పెళ్లి కూతుర్లు మాట్లాడుకోండి. అరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? చాలా అందంగా ఉండాలి, పాట పాడే అమ్మాయి కావాలి. చూపే బంగారమాయనే శ్రీవల్లి చూపే బంగారమాయనే. వాళ్ళిద్దరు యాక్టివ్ గా ఉన్నారు, నువ్వేంటి బాధగున్నావు? మనసేం బాగాలేదు. అదెందుకు తిన్నావు? నాకైతే చిన్నప్పటి నుంచి బీట్ బాక్సింగ్ వచ్చిన అమ్మాయి అంటే ఇష్టంరా. నాకు బీట్ బాక్సింగ్ వచ్చింది, పిస్టల్ వచ్చినాయి. దీనికి ఎలా కొడేసుకుంటుంది ఇది? పెళ్లి కావాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. ఒకసారి మీరు లైన్ లో నుంచోండి. ఫస్ట్ మాకు సిగ్గుపడండి. దీనికి ఏదో రోజు మూదు పట్టేస్తే అప్పుడు దరిద్రం వదిలిపోద్ది. ఒకసారి మీరు వాక్ చేయండి సిగ్గుపడుతూ. చోలాగా నిరూపించుకోలేకపోతుంది పాపం. బాగా సిగ్గుపడుతున్నాండి. సిగ్గుపడు. మీరు చెయ్యండి సిగ్గుపడుతూ. అనిపిస్తుంది కదా రాకేష్ టీమ్ లో బెటర్ అని. నీకేమొచ్చు? ఈత. ఇదిగో నీకేమొచ్చు? నీకేది వస్తుందని అడగలేదు, ఏమొచ్చని అడిగా. ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మా ఫ్యామిలీ మేమే తయారు చేసాం 3. చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు తయారు చేసిన అనిపించింది. సార్ దాని నుంచి ఏం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు సార్. ఈ చిన్న చెల్లి దీనికి బాగా కోళ్లు పెంచుకోవడం ఇష్టం. కోళ్ల కింద మట్టేస్తే ఏం చేస్తాయి అవి? ఆ కోడ్ ఇమిటేట్ చేసి అలా అయిపోయింది అది. ఈ అమ్మాయి దీనికి ఏంటంటే డాక్టర్ ఏం చెప్పాడంటే కొంచెం పెద్ద కళ్ళు చేసి చూస్తేనే ముందు కనిపెత్తామని చెప్పారు. మధ్యలో చిన్న మ్యూజిక్ టోన్ పెట్టుకోమ్మా సెట్ అయిపోద్దని చెప్పారు. అప్పటి నుంచి చాలా బాగా చేస్తున్నారు. నాకుంట కూడా ఇది పెద్ద చెల్లి. దీనికి తెలియదు ఏం చేస్తుందో. మీ చెల్లెలు మాకు నచ్చలేదయ్యా. ఎందుకు నచ్చలేదండి? వాళ్ళకి ఏమి రావట్లేదు, సిగ్గుపడట్లేదు. ఇప్పుడు ముగ్గురు చేస్తారు ఓకేనా మీకు? మన ఆనవాయితీ మన బాడీ లాంగ్వేజ్ ఒక్కసారి ఉగ్రరూపం చూపించండి.
పొద్దు ఫస్ట్ టైం అనవసరంగా గెటప్లు వేయని అనిపించింది. అసలు ముందే తెలుసుండి అసలు ఈ గెటప్లు వేసేవాడు కాదండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నిన్ను వదిలి ఎందుకు వెళ్తాను? నువ్వు టీమ్ లో వెళ్లకుండా మంచి చేసుకొచ్చాడు.